మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. దీనికోసం ఇంకెంతసేపు వెయిట్ అయినా టూ మచ్ అన్న అన్న వచ్చేస్తుంది తెలిసా అన్న ఏంటి వెయిటింగ్ ఓయ్ ఏందే నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలని నకరాలు చేస్తున్నావా చూడు ఒప్పుకుంటే ఒక్కంతోని పోద్ది లేకపోతే మంది మనిషి అవుతావు సమజైందా సమజ్ కాలేదా సందేశం దీనికి గ్యాంగ్ గ్యాంగ్ రేపు అయిపోద్ది బావా చెల్లి అన్నాను కదా నాకు కూడా ఛాన్స్ ఉంటుందా ఏదో పని చేసే కాడా వరసరేందిరా చూడు బహుత్ హో గయా ఏమనుకుంటున్నావు నువ్వు భయం అవుతుంది అనుకుంటున్నావా నీకో విషయం తెలుసా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలల్లా ఒక్కరికే ఉరిశిక్ష పడ్డది ఎవడ్రాది మన కలకత్తా ధనుంజయ్ ఎవడైతే మనకేందిరా ధనుంజయో బోరింజయో 8 గంటలు నీ డెడ్ లైన్ బల్కంపేట చివరొస్తాలా నీకోసం వెయిట్ చేస్తా సమజైందా చల్ చల్ ఫట్ అందంగా తయారై రావాలా నా పర్సనాలిటీకి ఐశ్వర్య రాయలు తను రాయలే పడిపోతారు లోకల్ దారిని నీకెందుకే కంత బిల్డప్ తల్లి తోడు సుఖ పెట్టడంలో నన్ను మించినోడు లేడు ఒక్కసారి అనుభవం అయితే మళ్ళ అడుగుతావు భయపడకు నీకేం కాదు నీ సేఫ్టీ కోసం కండోమ్ కూడా వాడతా కడుపు రాదని భరోసా ఇస్తే ఇంతమంది పోర్లు పండుకునేందుకు రెడీగా ఉన్నారు నకరాలు చేయకే ట్రైన్ దాటిపోయింది నాదో చిన్న డౌట్ ఇంకా వదిన రాలేదంటే నువ్వు అంటే ఇష్టం లేదంటావా అరే ఆ పోరికి కూడా మనలాంటి కత్తి లాంటి పోరాడు కావాలరా అన్నా వదినొచ్చేస్తుంది ఏందే లేటు వచ్చేసాన్రా కానీ పడుకోవడానికి కాదు. ఏందో ఇది కంప్లైంట్ రాసుకోండి సార్. నా పేరు తను, ఎంఏ ఫైనల్ ఇయర్, సనత్ నగర్. రక్తాలు వచ్చేటట్లు వీళ్ళందరినీ కొట్టింది నేనే. రోజు వీళ్ళు నన్ను టీజింగ్ చేస్తున్నారు సార్. ఈ రోజు 8 గంటల లోపు వీడి దగ్గరకు వచ్చి నేను పడుకోకపోతే నన్ను గ్యాంగ్ రేప్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే వీళ్ళందరినీ కొట్టాను సార్. అమ్మాయి చెప్పింది నిజమేనా సార్? ఇది పాగలది సార్. నిన్ను నీ చుట్టూ ఉన్న బేవర్సకాలని ఇన్ని రోజులు వదిలేశాను కదా. నిజమే, నిజంగానే నేను పిచ్చిదాన్ని. నేను ఊరుకోను సార్.
చాలా రోజులు ఊరుకున్నాను. 6 నెలలు సార్, 6 నెలలు ఈ లంచ్ నిద్ర లేదు సార్. చాలా రోజులు భయంగా బతికేది సార్. నా సైజులు కావాలంటే వీడికి రాసుకోరా, రాసుకో. 34 బ్రా సైజు. నీ అమ్మకి చెల్లికి నువ్వు కొంటావురా బ్రా బాస్టర్డ్. సార్ వీళ్ళు మద్దపిచ్చి రాసుకెళ్ళి సార్. తల్లి పాలు తాగేటప్పుడు రొమ్ము సైజు చూస్తే నికృష్టులు సార్. వీళ్ళని వదలకూడదు, వదలకూడదు సార్, వదలకూడదు. అబ్బబ్బబ్బ, నరకమైపోతుంది సార్. రోడ్డు మీదకి వస్తే కన్ను కొట్టేవాడొకడు, ఈల వేసేవాడొకడు, బస్సు ఎక్కితే చేతులు రాసేవాడొకడు, కాళ్ళు తొక్కేవాడొకడు. దీని సీటు బాగుంది, దీన్ని చూస్తే మూడొస్తుంది లాంటి కామెంట్స్. అబ్బబ్బబ్బ, పిచ్చి పట్టిపోతుంది సార్. ఆడదంటే పడుకొని దొరలడానికి తప్ప దేనికి పనికి రాదనుకునే ఇలాంటి మద పిచ్చి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద కొజ్జగాల్ని చేసేయాలి. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నువ్వు ఆవేశపడకు. సార్ మీకు అర్థం కాదు. నడి బజార్లో ఇలాంటి లోఫర్ నా కొడుకులు చేసే కామెంట్స్ కి ఆడపిల్ల సిగ్గుతో ఎంత చితికిపోతుందో మీకు అర్థం కాదు. మీకే కాదు, ఏ మగాడికి అర్థం కాదు. ఏమా నువ్వు చెప్పు, వీళ్ళకి అర్థం అవుతుందా మన బాధ? లేదు. ఎంతకని భరించాలి సార్? ఎంతకని భరించాలి సార్? నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారి వీళ్ళెవరైనా కామెంట్ చేస్తే చంపేస్తాను, చంపేస్తాను సార్, చంపేస్తాను. ఒక్కరిని ప్రాణాలతో వదలను, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అర్థమైందమ్మా, కూర్చో, కూల్. నువ్వు ఆగమ్మా, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కానిస్టేబుల్, అమ్మాయికి తోడుగా వెళ్ళి ఇంటి దాకా దిగబెట్టండి. వెళ్ళండి. వద్దు సార్, నాకెవ్వరి తోడు అక్కర్లేదు. వీళ్ళకి ఇవ్వండి సార్ మీ ప్రొటెక్షన్. ఇక్కడ నుంచి చెయ్యండి కామెంట్స్. ఏం పెళ్లిళ్ళు, 2 పూట్ల తినడానికి లేని ఎదవలు కూడా అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. వడ్డీలు కట్టమంటే ఏడుస్తారు. ఎప్పుడు వడ్డీలు కాలేనా మీకు? ఆ వడ్డీలు రాకపోతే ఎలా చేస్తావు? నీ శనిగ్రహం కూతురు పెళ్లి ఏంటే నట్టింటూ జుట్టెర పోసుకుని దెయ్యం పట్టిందల్లా కూర్చున్నావంటే దరిద్రపు మొహమా? ఆ చూపేంటే చేతపడి చేసేదానిలాగా నోరిప్పి మాట్లాడబెట్టి అడుగుతుంటే బరి తెగించిందానా? అవును, నేను బరి తెగించాను. ఈ శనిమోహన్ ఈ రోజు నుండి ఎవరిని లెక్క చేయదు. ఏంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? మాట్లాడుకో. విను, ఇన్నాళ్ళు నేను విన్నాను, ఈ రోజు నువ్వు విను. తను నాన్నతో మాట్లాడవలసిన మాట్లాడే నన్ను మాట్లాడని నాన్న అన్న గౌరవం ఈ పెద్ద మనిషి చాలా రోజుల క్రితమే పోగొట్టుకున్నాడు. రోడ్డు మీద అల్లరి చేసే పోకిరి వెదవలికి నీకు పెద్ద తేడా కనిపించలేదు నాన్న. వాళ్ళు నా శరీరం పొంగుల గురించి మాట్లాడితే నువ్వు నా జాతకం గురించి నేను నీకు బరువైపోయానని నీచంగా మాట్లాడావు. తండ్రి అంటే తండ్రి. ఆడపిల్లగా పుట్టడం నేను చేసి తప్ప నాన్న? ఎందుకు నాన్న నీకు ఆడపిల్లంటే అంత అసహ్యం? నాన్న, నిన్ను కనడానికి ఆడది కావాలి, నీతో పడుకోవడానికి ఆడది కావాలి, కానీ నువ్వు కనడానికి ఆడది పనికిరాదా నాన్న? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడతాను. బయట పోకిరి వెధవలు నన్ను రోజు ఏడిపిస్తుంటే నాన్న, ఆ వెధవలు నన్ను రోజు అనరాని మాటలు అంటున్నారని నీతో చెప్పుకుని ఏడవాలనిపించేది. కానీ నువ్వు అంతకన్నా నీచంగా మాట్లాడేవాడివి కాదా? చెప్పు. ఒక కన్న తండ్రిగా నాతో ఏ రోజైనా ప్రేమగా మాట్లాడావా? నా బాధలేవో కష్టాలేవో తెలుస్తానన్నా నీకు? వీడు తండ్రి. అమ్మా, మీ ఆయనకి చెప్పు, నన్ను పోషించడం కష్టమైతే నా బతుకు నేను బతుకుతాను, కానీ నన్ను చులకనిగా ఒక్క మాట మాట్లాడితే తండ్రిని కూడా చూడను. ముదిరిపోయిన ములక్కాళ్ళు తీసుకొచ్చి కాడ 2 రూపాయలు అంటావా? ఎల్లవయ్యా. ఏమమ్మా సుజీ, ఈ మధ్యన ఏదో ఉద్యోగంలో చేరావట? అవును పిన్ని, పార్ట్ టైం జాబ్. ఏదో నాకు కాలక్షేపంగా ఉంటుందని ఆయనే చేయమన్నారు. నిజమా? మీ ఆయన అప్పుల పాలైతే అది తీర్చడానికి ఆయన సంపాదన సాలదన్నట్టు నిన్ను ఉద్యోగానికి పంపాడంటే నిజమనుకున్నా. మీ ఆయన నా చలపతిరావు రోడ్డు మీద పడేసి కొట్టాడట కదా? పర్వాలేదులే అమ్మా, సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా రోడ్డు మీదకి వచ్చావంటే గుండె ధైర్యం గలదానివే. అదే నేనైతేనా అవమానంతో ఉరేసుకొని చచ్చేదాన్ని. అయ్యో రాజం, ఊరేసుకుని చావడానికి నీకు చాలా కారణాలున్నాయిగా.
మరి అవ్వని తలుచుకుని ఎలా బతుకుతున్నావే? వచ్చావా తల్లి? నీ నోట్లో నోరు పెట్టే ఓపిక నాకు లేదు గాని వస్తా. వద్దులే వెళ్ళు. నోట్లో నోరు పెడుతుందిట. ఇంగ్లీష్ కిస్ కావాలి కామోస్ దీనికి. సొప్పనాద్ది. ఆయన ఏంటమ్మా సుజీ, ఇలాంటి వీధి కుక్కలతో నీకు మాటలేంటి చెప్పు? అది కాదక్క, ఏదో పలకరిస్తే. చూడు సుజ్జి, ఈ జనమంతా ఇంతే. మనం బాగుపడితే అసూయతో ఏడ్చేవాళ్ళు, కష్టాల్లో ఉంటే జాలితో చంపాలనుకునేవాళ్లే. లేదక్క, అందులో నీలాగా అర్థం చేసుకుని ముందుకు నడిపించే వాళ్ళు ఉంటారు. సరే సరే, ఇంతకీ ఎలా ఉంది జాబు? ఎంజాయ్ చేస్తున్నావు కదూ? చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీకి నేను ఇంకా దగ్గర అయినట్టు అనిపిస్తుంది. వస్తానక్క. ఏంటి మేడం, టెంపుల్కి తీసుకొచ్చావు? ఏంటి స్పెషల్? స్పెషల్ ఏంటో చెప్పనా? నీ భార్యగా నా ఫస్ట్ శాలరీ ఇది ఇద్దామని. సారీరా, నిన్ను కష్టపెడుతున్నాను. ప్లీజ్ పృథ్వీ, నువ్వు ఎప్పుడు ఆ మాట అన్నా మనం ఎక్కడ దూరం అయిపోతామేమోనని నాకు భయంగా ఉంటుంది. చూడు, కలిసి సమస్య ఎదుర్కోవడంలో ఉన్న ఆనందం కలిసి సుఖం పంచుకోవడం కన్నా గొప్పగా ఉంది. ఈ సమస్య మనల్ని మరింత దగ్గర చేయాలి కానీ దూరం కాదు. మా ఫ్యాక్టరీలో మనకన్నా ఎక్కువ సమస్యలు అవమానాలు ఎదుర్కొన్న ఎంతో మందిని చూశాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నిజం సుజీ, కానీ చుట్టుపక్కల వాళ్ళ ముందు నేను చేసిన పనికి నీకెంత అవమానంగా ఉంటుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. జనం ఏమనుకుంటే మనకేంటి పృథ్వీ? మనం కష్టపడి పనిచేస్తున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు. నిజమే, కానీ సుజీ, చలపతి గారు ఇచ్చిన గడువు దగ్గర పడుతుంది. మనం మన గోల్ రీచ్ కాగలమా లేదా అని నాకెందుకో డౌట్ గా ఉంది. లేదు పృథ్వీ, మనం ప్రయత్నం చేద్దాం. మన గుండెలో ఉన్న ఊపిరే మన ఆయుధం. ఆ ఆయుధంతో ఎంత పెద్ద సమస్యలైనా ఎదుర్కోవచ్చు. ఎస్, వాట్ యు సే?